నమస్తే గణేష్ గారు. నమస్తే మేడం. ఐరన్ డెఫిషియన్సీ ముఖ్యంగా విమెన్కి అయితే చాలా బాగా తెలుస్తుందండి. ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందని డాక్టర్లు గైనిక్ ఫస్టే ఐరన్ ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. దీన్ని లోపాన్ని సరి చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుందండి. స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ లాస్, ప్రెగ్నెంట్ విమెన్ అయితే బేబీకి ఇబ్బంది వస్తుంది, ఇలాంటివి. వీటిని మనం ఫీల్ చేయడానికి మీరు గమ్మీస్ని తీసుకొచ్చారు మార్కెట్లో. అవి అసలు ఎలా పనిచేస్తాయండి? ఫస్ట్ మీకు కంపారిజన్ చెప్తాను మ్యామ్. మామూలుగా ఐరన్ టాబ్లెట్స్కు గమ్మి కొన్ని డిఫరెన్స్ చెప్తాను. ఐరన్ టాబ్లెట్ అవుతుంది ఒక మామూలుగా మీరు ఒక హెల్దీ పర్సన్కు 15 grams ఆఫ్ ఐరన్ పర్ డే రిక్వైర్డ్ మ్యామ్. సో దానికి ఏం చేస్తామంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 150 mg, 200 mg, 300 mg వరకు ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి. అవి తీసుకుంటాం మనం. తీసుకుంటే మనకు బాడీకి అబ్జర్వ్ కావాల్సింది 15% మాత్రమే, 15 mg మాత్రమే. మిగతాదంతా ఎక్కడ పోతుంది? సో అది స్టమక్లో, లివర్, కిడ్నీస్కు తిరుగుతూ ఉంటుంది. మెటల్గా మేము ఐరన్, సో తొందర డైజెషన్ కాదు, దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. తర్వాత మనకు ఈ బేపులు రావడం, కౌసుగా అంటే ఒక రకమైన బెల్చింగ్స్ రావడము, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావడము, తర్వాత చాలా హార్ట్ బర్న్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ ఐరన్ ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల వస్తాయి. సో మన గమ్మి అనుకోండి, ఇది లైపోజోమల్ టెక్నాలజీ మ్యామ్. సో ఎన్క్యాప్సులేట్ చేసి ఉంటుంది ఐరన్ని. సో డైరెక్ట్ పోయి బ్లడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కడ వేస్టేజ్ అని ఉండదు. 100% బ్లడ్ రిలీజ్ అవుతుంది, టార్గెటెడ్ ఏరియా పోతుంది. మనకు పర్ మంత్ ఒక 30 days ఒక మన గమ్మి డైలీ ఒకటి తీసుకుంటే 2 grams ఆఫ్ హీమోగ్లోబిన్ పెరుగుతుంది. సో ప్రూవెన్. సో ఈ రోజులలో మీరు ప్రెగ్నెంట్ అన్నారు కదా, ప్రెగ్నెంట్ అయినా ఇప్పుడు ఈ కాలం స్టూడెంట్స్ అయినా, బాయ్స్ తీసుకోండి, గర్ల్స్ తీసుకోండి, ఎవరైనా అండి, ఈ కాలం పిల్లలు ఫుడ్ తీసుకుంటున్నారా మేము? అసలు చాలా జంక్ ఫుడ్ కి అలవాటు పడుతున్నారు కదండి. ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, ప్రాపర్ ఏది లేదు, వాళ్ళకి రెస్ట్ ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ కామన్ అయిపోయింది. ఫస్ట్ మనకు తెలిసిన పిల్లలు చూడగానే ఏంటంటే పేలిపోయినట్టుగా ఉంటారు మనుషులు. హిమోగ్లోబిన్ అంటే ఎనిమిక్ పేషెంట్స్ ఎలా ఉంటే కనపడతారో డల్గా, నీరసంగా ఉండడము, హెయిర్ ఫాల్ రావడము, హెయిర్ చిట్లిపోవడము, హెయిర్ కలర్ మారడము, ఇవన్నీ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే లక్షణాలు ఇవి. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కళ్ళ కింద నల్లగా రావడం, ఈ ఇట్లా రావడం మొదలు పెడతాం మేము ఇవి. ఎందుకంటే ఇవన్నీ లక్షణాలు దానికి. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలంటే ఎంతమంది తీసుకుంటున్నారు మేము ప్రాపర్ ఫుడ్ని? సో మన గమ్మి ఏంటంటే 2 grams ఆఫ్ హీమోగ్లోబిన్ ఎవ్రీ మంత్ పెరుగుతుంది మ్యామ్. ఇది ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. లేడీస్ అనుకోండి 12 to 15 grams ఉండాలి. జెంట్స్ అనుకోండి 13 to 17 mg, 13 to 70 grams ఉండాలి మనకు బాడీలో. సో మనది ఏంటంటే ఒక 3 to 4 months రెగ్యులర్గా వాడితే మామూలుగా 7-8 అనేది కామన్ ఉంటుంది పిల్లలకు. ఎందుకు ఎనిమిక్ పేషెంట్గా 7-8 ఉంటుంది. మనది ఒక 3 months తీసుకున్నారు అనుకోండి, ఫుల్ఫిల్ అవుతుంది. ఇది మళ్ళీ ఇది కంటిన్యూగా వాడాల్సిన అవసరం లేదు. మళ్ళీ 1 year or 2 years వరకు హ్యాపీగా హెల్దీగా ఉంటారు వాళ్ళు. మళ్ళీ ఎప్పుడైతే ఐరన్ డ్రాప్ అవుతుందో మళ్ళీ మన గమ్మి ఒక 1 month or 2 months తీసుకుంటే వాళ్ళు సరిపోతుంది. ఓకే. దీనికంటూ పర్టికులర్గా ఒక టైమింగ్ ఏమన్నా ఉంటుందండి? ఎట్లా తీసుకోవాలి? ఆహారం ముందు కానీ తర్వాత అట్లా? భోజనం చేసినాక నైట్ ఒకటి తీసుకునేం లేదు, లేదంటే మధ్యాహ్నం తీసుకున్నాం, వాళ్ళకి కన్వీనియంట్ టైం బట్టి. ఓకే. తర్వాత మనం టాబ్లెట్ వేసుకుంటే కనుక మీరు అన్నట్టుగా త్రేన్పులు కానీ లేకపోతే గట్ హెల్త్ పాడవటం కానీ ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి. కానీ గమ్మిస్తే ఎట్లా ఉంటుందంటారు? ఇది లైపోజోమల్, మామూలు ఇది లైపోజోమల్ టెక్నాలజీ గమ్మి కాబట్టి ఐరన్ ఎన్క్యాప్సులేట్ చేసి ఉంటుంది. ఎన్క్యాప్సులేట్ చేయడం వల్ల ఇంటెస్టైన్ అసలు డిజాల్వ్ కాదు, దాంట్లో కరగడం కానీ ఉండదు, దాంట్లో ఏముండదు మేము, ఇది వేస్టేజ్ ఉండదు. సో డైరెక్ట్ మనకు బ్లడ్ లోపే బ్లడ్ స్ట్రీమ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి 100% అబ్జర్ప్షన్ ఉంటుంది. ప్రెగ్నెంట్ విమెన్ తీసుకోవచ్చు అంటారు? డాక్టర్ గారి సలహాతో తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వేవులు ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. డాక్టర్ గారు చాలా మంది డాక్టర్స్ రాస్తున్నారు ఇవి, కానీ డాక్టర్ గారు సలహా తీసుకుని వాడితే ఏంటంటే బాగుంటుంది. రైట్. అంతే కదా, ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి. దీన్ని ఇంకా ఎవరెవరు యూజ్ చేయొచ్చండి? అంటే ఏజ్ ఫ్యాక్టర్ కానీ జెండర్ ఫ్యాక్టర్ కానీ ఇట్లా ఏమన్నా ఉంటుందంటారా? ఇది ఎవరైనా వాడచ్చు మ్యామ్. బాయ్స్ అయినా వాడచ్చు, గర్ల్స్ అయినా వాడచ్చు, పెద్దవాళ్ళైనా వాడచ్చు. ఇది 15 years నుంచి వాడితే మంచిది మ్యామ్. ఇది 15 years పైబడిన వాళ్ళు ఎవరైనా కూడా వాడుకోవచ్చు. రోజుకి ఒక గమ్మి సరిపోతుంది? రోజు ఒక గమ్మి సరిపోతుంది మ్యామ్, చాలు. ఎందుకంటే దీంట్లో ఉండేది కరెక్ట్గా ఒక రోజు సరిపోను. మన బాడీకి ఒక రోజుకి ఐరన్ ఎంత కావాలో అంత ఫిల్ చేసేస్తున్నాం. 15 mg, ఎక్కువ కాదు తక్కువ కాకుండా. అంతే. లైపోజోమల్ టెక్నాలజీ మేము, అందుకనే 100% బ్లడ్ రిలీజ్ అవుతుంది, అబ్జర్వ్ అవుతుంది కాబట్టి అక్యురేట్ మనం ఇస్తున్నాం. ఈ లైపోజోమల్ టెక్నాలజీ అంటే ఏంటండి? ఈ లైపోజోమల్ టెక్నాలజీ అనేది ఎన్క్యాప్సులేట్ చేసిన ఒక బుడగ రూపంలో ఉంటుంది మ్యామ్. అది దాని లోపల మొత్తం మనకు ఈ దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ మొత్తం ఫిల్ చేసి ఉంటాం మ్యామ్. ఫిల్ చేసి గమ్మిలో ఎన్క్యాప్సులేట్ పెడతారు. ఎప్పుడైతే మన కడుపులో పోతుందో అవి కరగవు. ఇది మన కడుపులో ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కు కరగదు. అది కరగకుండా డైరెక్ట్ రిసెప్టార్స్ నుంచి బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే.
బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్లడ్లో నుంచి మనకు ఫ్లో అవుతుంటాయి, బ్లడ్లో ఫ్లో అవుతుంటుంది. సెల్ మెంబ్రెన్స్ ఉంటాయి మన బ్లడ్లో. సెల్ మెంబ్రెన్స్ ఈ లైపోజోమ్స్ అనే సిమిలర్ స్ట్రక్చర్ ఉంటాయి, సేమ్ కనపడతాయి రెండు. సో వీళ్ళు అంతా మనోళ్ళే అని చెప్పేసి అటాచ్ అవుతాయి. ఎప్పుడైతే అటాచ్ అవుతుందో మన లైపోజోమ్స్ లో ఉన్న న్యూట్రిషన్ ఐరన్ కూడా, ఐరన్ ఉంది కదా, ఐరన్ రిలీజ్ అవుతుంది దీంట్లో. ఐరన్ రిలీజ్ అయితే ఐరన్ ఎక్కడికి పోవాలన్నా టార్గెటెడ్ ఏరియా తీసుకెళ్ళిపోయి అక్కడ వర్క్ చేస్తుంది. సో వేస్టేజ్ అనేది 0%, 100% అబ్జార్ప్షన్. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాడొచ్చు అంటారా? 100% వాడచ్చు మ్యామ్. డయాబెటిక్ పేషెంట్స్ వాడచ్చు, బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ వాడచ్చు, థైరాయిడ్ పేషెంట్స్ వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో ఏం లేవు మ్యామ్. ఓకే, ఇది ఎట్లా అండి, అవైలబిలిటీ ఎలా ఉంది? ఇది మా avengis.com వెబ్సైట్లో దొరుకుతుంది మ్యామ్. తర్వాత అమెజాన్లో కూడా అవైలబిలిటీ ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు, నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్.